ఈ యుద్ధాలు బాగా జరుగుతా ఉన్నాయి. అగ్రెషన్ ఎక్కువైంది కదా లోకంలో. కోపం, మనుషులకు కోపం ఎక్కువైంది. అంత్య దినాలల్లా ప్రేమ చల్లారుతుందని బైబిల్లో రాసింది కదా. ఎన్నో సూచనలల్లా యుద్ధాలు ఒకటి ఉన్నది, తర్వాత కోపం అనేది ఒకటి ఉన్నది, ప్రేమ చల్లారుతుంది. సో ఇండైరెక్ట్ గా తీసుకుంటే మనం కోపం చల్లారడం అంటే ఏంటంటే, ప్రేమ చల్లారడం ఏంటంటే కోపం ఎక్కువ కావడం. సో మనకు ఓపిక, ఓర్పు కూడా అవసరం ఉంటుందని బైబిల్లో ఉంటది కదా. యాకోబు రాస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఆ ఒకప్పటిలాగా లేదు రోజులు అని చాలా మంది అంటాం కదా. మనం నాస్టాలజీగా మాట్లాడినప్పుడు అంటే మేము చిన్నప్పుడు మంచిగా ఉండే, అంత మందిరం కలిసి మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అంత సంఘాల వల్ల కానీ కుటుంబాలు కూడా అంత డివిజన్ లాగా వస్తున్నది కదా. ఎమోషన్స్ అన్ని కూడా ఎందుకు మారిపోతున్నాయి అని ఆలోచన వస్తుంది. ఒక స్టేజ్ వచ్చినాక మనుషుల ప్రాణానికి వాల్యూ ఉండదు. మనుషులు కష్టపడుతుంటే, వాళ్ళు బాధపడుతుంటే మనం రియాక్ట్ కాము. ఇది జరుగుతున్నది. మనం మనమే లిటరల్ గా చూస్తున్నాం. ఒకప్పుడు ఒకరికి ఏమైనా అవసరం ఉంటే ఇంకొకరు తప్పకుండా వాళ్ళ వాళ్ళ బాధను ఫీల్ అయ్యేది. అరే కష్టమవుతుంది కదా అని మనం పోయి ఏమైనా చేద్దాం. ఇప్పుడు అట్లా ఏం చేసేది. వాడు ఏం చేసుకుంటాడో చేసుకోని, లేదా వాడు చేసిన పనులకు వాడే కష్టపడుతుంది. లేదా మనం కష్టపడ్డప్పుడు ఓడు మనల్ని పట్టించుకోలేదు, మనం ఎందుకు పట్టించుకోవాలి అని మన బిహేవియర్ అంతా కూడా మారిపోతా ఉన్నది కదా. ముఖ్యంగా ఈ యుద్ధాలు జరిగేటప్పుడు మనం ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో పోయినప్పుడు, ఆ ప్రార్థన చేయాలంటే మనం వేరోళ్ళ కష్టాల లోపలికి మన మైండ్ పోవాలి కదా. ఇంటర్సెసరీ ప్రేయర్స్ అని మనం చేసేదన్నీ కూడా వాటిని అంట. సో ఒకరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే మనకు అవసరం లేదు, మనం చేయకుంటూ కూడా పెద్ద ఏం కాదు. అప్పుడు మనం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్ తోటి ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు. సో టెక్నికల్‌గా చూస్తే మనము ఫార్మాలిటీగా ప్రేయర్ చేయడం కాదు. పుట్ అవర్ మైండ్ ఇంటూ థట్. అందుకనే మనం చేసిన ప్రార్థనలకు ఫలితం వస్తది. ఎందుకొస్తదంటే మనము మెంటల్‌గా ఆ సిట్యుయేషన్‌లోకి ఇన్వాల్వ్ అయితాం. కావాలని. అట్లా కాకుండా ఉత్తగా నోట్లో ఏదో పలికేస్తే దాంతోటి ఏం లాభం ఉండదు. ఈ టైంల నాకు దేవుని సన్నిధిలో బాగా జస్ట్ మెడిటేటింగ్ ఎందుకిట్లా జరుగుతా ఉన్నది? ఎందుకు అసలు ఆహ్, పబ్లిక్‌లో గూడా ఎందుకు ఇంత ఇంపేషన్స్ అంటారు గదా. కొంచెం గూడా ఆలోచించే ఆ టైం తీసుకుంటలేదు. పబ్లిక్ ఆర్ రియాక్టింగ్ యాస్ ఇట్ ఈజ్ అన్నమాట. కానీ అక్రమం జరిగినప్పుడు మాత్రం అక్రమానికి రియాక్ట్ గారు. ఏదైనా క్రమంగా ఉన్నటోడు ఏదైనా క్రమంగా లేకుంటే వాని మీద రియాక్ట్ అవ్వడం ఈజీ. గానీ ఒకడు భయంకరంగా నష్టం చేస్తుంటాడు వాడు ఉంటాడు గానీ, వాని మీద రియాక్ట్ గాదు. మన కాన్ఫిడెన్స్‌తో చూసుకుంటే కూడా. కాన్ఫిడెన్స్ మొత్తం నాశనం చేసేటోడిని ఏమనరు కానీ, దాని కొరకు ఎదురు నిలబడ్డప్పుడు మనల్ని నెగెటివ్ చేస్తా ఉంటారు. ఈ కాంప్లెక్స్ సిట్యుయేషన్ ఉన్నది. దేవుని పక్షాన నిలబడ్డప్పుడు ఇది ఖచ్చితంగా జరిగే పరిస్థితి అన్నమాట. ఇది దేవుని స్వభావ లక్షణం అని మనం గుర్తుపెట్టుకొని, దేవుని కొరకు రోషంగా పనిచేయాలి. అది బాటమ్ లైన్. దాని గురించనే ఈరోజు మనం మెడిటేషన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇదంతా కూడా ప్రిలూడ్ లాగనమాట. ఈ ఈ ఆలోచనలతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే దేవుడిచ్చిన కొద్ది ఆలోచనలు నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయంలో చివరి వచనం ఉన్నది. 24వ వచనము. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు. దేవుని స్వభావం గురించి మాట్లాడుకుంటే దేవుని ప్రవక్త చెప్తాడు ఏంటంటే, ఏమని రాస్తుంది చూడండి. 23లో చూడండి. ఇదిగో యెహోవా మహోగ్రతయగున పెనుగాలి బయలుదేరుచున్నది. యెహోవా మహోగ్రత అను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద వెళ్ళు దినము. వెళ్ళు వెల్లున పెళ్ళున దిగును అంట.
తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు అంటుంది. ఇది అంత్య దినములలో మీకీ సంగతి గ్రహింతురు అని అంటుంది. దేవుని కోపాగ్ని అల్లదు. అది మనం అంత్య దినాలలో గ్రహిస్తాం అంటున్నాం. ఇక్కడ ఇర్మియా రాసినప్పుడు అంత్య దినాలు అన్నప్పుడు ఇంకా యేసయ్య పుట్టలేదు అప్పటికి. 600 సంవత్సరాలు సంథింగ్ అరౌండ్ 500-600 ఇయర్స్ ఆ టైంలో రాసిన ప్రవచనం ఇది. అయితే యేసయ్య అంత్య దినాలలో జరుగుతాయని చెప్పినప్పుడు, మనమేమో ఇప్పుడు చివరి అంత్య దినాలలో మనం ఉన్నాం. అంత్య దినాలలో దేవుని ఆత్మ కుమ్మరింపబడుతది. ప్రవచిస్తారు. అంత్య దినాలలో యుద్ధాలు జరుగుతాయి. అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారుతది. కుటుంబాలలో విరోధం ఉంటది. ఎవరి మాటలు వినరు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. అత్త కోడళ్ళ మధ్యలో కొట్లాటలుంటాయి. ఇవన్నీ బైబిల్‌లో చాలా రాసి మనని సంఘాన్ని గూడా శ్రమ పెట్టేటోళ్ళు ఎక్కువైతారు. సంఘం లోపల ఉంటారు. సంఘం వెలుపల ఉంటారు. అది గూడా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. మన సంఘాలలో గూడా పరిస్థితులు జూసినా, లోకంలో సంఘం పట్ల పరిస్థితి జూసినా, దేవుని కోపాగ్ని అంటున్నమాట. దాని ఏమంటుండంటే, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. ఈ కోపాగ్ని మనము డెవలప్ చేసుకోవడమే దేవునికి కావాల్సిందనమాట. మనకు గూడా కోపం అనేది రావాలి. రోషం అనేది రావాలి. అది ఏ విధమైన రోషం ఉండాలంటే దేవుడికి చెప్పిన కోపాజ్ఞానం. ఇది చివరి దినాలలో జరుగుతదన్నాడు గదా! చివరి దినాలలో జరుగుతదంటే, అది దేవుని కోపము, దేవుని న్యాయము, దేవుని నీతి స్థాపించడానికి దేవుడు ఆయన కుమారునిలాగా మన మధ్యకొచ్చి, మన పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుని ఉగ్రత మన మీద ఎంతున్నదంటే, పాపం మీద ఎంతున్నదంటే, అది ఆయన కుమారుడి మీద చూపిచ్చిండనమాట. దేవుని న్యాయమైన కోపము శిలువ మీద యేసయ్య దగ్గర చూపిచ్చిండు. దేవుడు కాంప్రమైజ్ కాదక్కడ. ఎంత రోషం కలిగిన దేవుడంటే, నా సొంత కుమారుడైనా పర్వాలేదు. ప్రాయశ్చిత్తం జేయడానికి అవసరం ఉన్నది కాబట్టి, ప్రాయశ్చిత్తం జేసినప్పుడు 1% కూడా తక్కువ లేకుండా యేసయ్య మీద దేవుని కోపం చూపిచ్చిండు. అందుకే అంటారు, "దేవా నా చెయ్యి ఎలా విడిచితివి" అని అడుగుతారు. యేసయ్య అన్నప్పుడు ఇదే రీజన్. ప్రాయశ్చిత్తం జరగాలంటే ఖచ్చితమైన ప్యూర్ యాంగర్ అన్నమాట. ద రాత్ ఆఫ్ గాడ్ అని ఉంటది ఇంగ్లీష్‌లో. ఉగ్రత అని అంటారు. కోపం అంటే నార్మల్‌గా కోపం గాదు. సో, మనము గూడా ఇప్పుడు శిలువ మీద యేసయ్య మన కోసం ఇంత చేసిన తర్వాత, మన లోపల పాపం మీద గూడా మనకు అంత కోపం రాకపోతే పరిశుద్ధులం గాలేము మనం. ఎక్కడ ప్రేమ చూపియాలి. అందుకనే ఈ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదంతా ఎంత బాగా ఉంటది. దేవుని గురించి రాసినప్పుడు మంచిగా పాజిటివ్‌గా రాసుకుంటూ వస్తాం. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అంటాడు. దేవుని డెఫినిషనే ప్రేమ అని. కానీ దేవుడు అంటాడు, నేను అమాలేకీయులందరిని చంపేయాలంటాడు. నేను పలానా జనాంగాన్ని ద్వేషిస్తున్నా అంటాడు. ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు అది చూపిస్తా అది ఆహ్, సంఖ్యాకాండం సంఖ్యాకాండంలో నిర్గమకాండం ఉంటది. ఎట్లున్నదంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళని రిడీమ్ చేయడానికి అబ్రహాము తోటి దేవుడు చేసిన నిబంధన ఉంటది. అబ్రహాము తోటి చేసిన నిబంధనని నెరవేర్చాలంటే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పోతారు. విరోధంగా పోయినప్పుడు దేవుడు వాళ్ళని ఐగుప్తు చెరలోనికి పంపిస్తాడు. ఇది పౌలు చెప్తుంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో అంట. వాళ్ళు 430 రోజులంటది. నిర్గమకాండంలో ఉంటది చూడండి. ఈ ఈ రెఫరెన్స్ మనకు చానా యూజ్‌ఫుల్ ఇప్పుడు గూడా. 12వ అధ్యాయంలో ఉంటది. 12, 40, 40లో ఉన్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయాను. కరెక్ట్ 430 డేస్, 30 ఇయర్స్ అక్కడ జేషిండు. సో, ఈ కౌంట్ జేషింది పౌలు మళ్ళా రెఫర్ చేస్తాడనమాట. చేసి
దేవుడు లిబరేట్ చేయాలనుకున్నప్పుడు కనాను లోపలికి పోవాలని అబ్రహాముతోటి చేసిన నిబంధనను నెరవేర్చడానికి సేమ్ అంతే టైం తీసుకున్నాడు దేవుడు. 430 సంవత్సరాలు వీళ్ళు శ్రమ పడ్డ తర్వాత వాళ్ళు ప్రామిస్డ్ ల్యాండ్‌కెళ్ళి ఆ శ్రమ పడడానికి కారణం ఏందంటే దేవుని ఉగ్రత ఆయన కుమారుల మీదనే చూపించిండు. ఇశ్రాయేలీయుల మీదనే చూపించిండు. అందుకే మనకు బబులోను చెరకి తీసుకుపోయినప్పుడు, మళ్ళా తర్వాత ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడు మళ్ళా కల్దీయులతోటి, బబులోను వాళ్ళతోటి ఇశ్రాయేలీయులకు ఎప్పుడు పీస్‌ఫుల్‌గా లేరు వాళ్ళకి. ఈ శ్రమలన్నీ ఎందుకు కలిగినాయంటే, దేవుని కోపము వాళ్ళ ఆయన పిల్లల మీదనే కలిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మిమ్మల్ని శ్రమ పరిచినప్పుడు, శ్రమలో మీరు నన్ను గుర్తు చేసుకుంటారు గదా! చేసుకున్నప్పుడు రిడెంప్షన్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము గూడా మనం ఎంత కష్టపడుతున్నామని మనం కష్టాల గురించి మాట్లాడుకుంటా ఫోకస్ అంతా కాంప్రమైజ్ గాకుండా, ఆ కష్టాలను సహించి దేవుని పక్షాన నిలబడ్డప్పుడు, దేవుడు అంటాడు, ఆ 430 సంవత్సరాల శ్రమ తర్వాత నేను ఏ విధంగా విడుదల కలుగజేసిననో, ఏ విధంగా మిమ్మల్ని కాపాడి, రక్షించి మిమ్మల్ని కనానుకు తీసుకుపోయినాను. అబ్రహాముతోటి చేసిన ప్రామిస్, ఆ నిబంధన అంటుంది. ఆ నిబంధనని మళ్ళా నేను కొత్తగా వాళ్ళ హృదయాల మీద రాస్తున్నాను. కొత్త నిబంధననే అని అంటున్నాడు. దట్ ఈస్ ద కవెనెంట్ అంటుంది దేవుడు. ఆ కొత్త నిబంధన వాళ్ళ హృదయాల మీద రాసినప్పుడు, దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తామన్నాం. సో, ఆ కొత్త నిబంధననే మనకిప్పుడు ముఖ్యం. ఇర్మియా రాసినది అది దేవుని ఉగ్రత కాడనే ఉంటది. 30వ అధ్యాయంలోనేమో దేవుడు ఎందుకు కోపపడతాడని రాసిండు. దేవుని కోపాగ్ని అంత్య దినములలో మీ సంగతి గ్రహింతురు అన్నప్పుడు, దేవుని కోపం ఎందుకు చూపించిండంటే ఇక్కడనే రాస్తుంది చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను, యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది. ఇదే యెహోవా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిటి నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులోను నా ధర్మవిధి ఉంచెదను. వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా. ఇదంటుడు. నేను వారికి దేవుడయ్యుందును, వారు నా జనులయ్యుందురు. సో, దేవుడు చేసిన నిబంధనలలో మనం కొత్త నిబంధన ఉన్నది. దేవుడు ఫస్ట్ చేసిన నిబంధనని మనం పాత నిబంధన కిందకి చూస్తున్నాం గదా! కానీ అసలైన నిబంధన ఏందంటే, నిత్య నిబంధన అని దేవుడు అసలు ఫస్ట్ అది ద ఇంపీరియల్ కవెనెంట్ అన్నమాట. దాని తర్వాతనే ఇవన్నీ వచ్చినాయన్నమాట. ఫస్ట్ దేవుని నిత్య నిబంధన ఏందంటే, పాపం నుంచి ఈ ప్రపంచాన్నే దూరం జేయడానికి. దేవునిలో దేవుని ప్రస్ దేవుని ఏమంటారు? దేవుని ప్రభుత్వములో అన్నమాట. కరెక్ట్ చెప్పాలంటే. గాడ్స్ గవర్నెన్స్ అంటారు. పరలోకమందు భూమి మీదంతా కూడా దేవుడు రాజై ఉన్నాడు గదా! అటువంటి పరలోకంలో కూడా దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేవుని దూతలే, దేవుడు సృష్టించిన దూతలే దేవునికి వ్యతిరేకంగా అయితారు. దానికి రెమెడీ ఏం గావాలి? అసలు పాపం అనేది ఎందుకొచ్చింది? ఈ పాపంని ఎట్లా జయించాలి? దానికి పరిష్కారం జేయాలంటే ఎవరితోటి అయితలేదే. ఈ పరలోకంలో గూడా అసలు పాపం ఉన్నది గదా! దీన్ని తీసేయాలి. భూమి మీద వచ్చింది. భూమి మీద మళ్ళా పర్ఫెక్ట్‌గా భూమిని జేసినాక భూమి మీదకి పాపం వస్తది. సో, ఈ పాపాన్ని విజయం కలగాలంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు. ఆ పాపం మీద దేవునికున్న కోపం ఉన్నది గదా! దాన్ని ప్రదర్శించడానికి దేవుడు ఆయన కుమారునిలాగా వచ్చి, ఆ కుమారుని మీద ఆ కోపం చూపిస్తాడు. అట్లనే సేమ్ ఆయన ఏర్పరుచుకుంటాడు జనాంగం అంతటిని. అబ్రాహాముకు ప్రామిస్ చేసి, ఆ ఇశ్రాయేలీయులందరిని ఏర్పరచుకున్నాక వాళ్ళు గూడా సేమ్ దేవునికి వ్యతిరేకంగా పాపం జేస్తారు. చేసినప్పుడు ఆయన ఏర్పరచుకున్న తన జనాంగం నా భర్తలాగా ఉన్న గదా మీకు అని అంటున్నాడు. నిబంధన జేసినప్పుడు. సో, అంత కోపం చూపియాల్సొస్తది దేవుడు. ఇశ్రాయేలీయుల మీద గూడా కోపం చూపించినాక మళ్ళా వాళ్ళని రెడీమ్ జేస్తాడు. సేమ్ దేవునికున్న ఆ గుణ లక్షణాలు మనకు కూడా కావాలన్నమాట. దేవుణ్ణి మనం ఫాలో అయితున్నాం అంటే పౌలు గూడా అట్లనే ఫాలో అయితాడు సేమ్. అంత నష్టంగా ఎంచుకోగలుగుతారన్నమాట. సిలువ మీద దేవుడు ఏ విధమైన అనుభవం జేసిండో, నేను గూడా అటువంటి అనుభవం గుండా పోవాలనుకుంటున్నా.
క్రీస్తును సిలువ ధరించి ఉన్నానంటాడు. గలతీ పత్రికలో అయితే ఇక నేను బ్రతికేది నా లోపల ఉన్నది క్రీస్తే నాతో బతుకుతున్నాడని అంటాడు. గలతీ పత్రికలో ఆహ్, ఆ ఫ్రేజ్ చూడండి ఎట్లా ఇంపోజ్ చేసుకున్నాడంటే, ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడని నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అర్పించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఆ యాటిట్యూడ్ మనకొచ్చినప్పుడు ఆ కోపం మనకు రావాలి. అటువంటి కోపము, అటువంటి రోషము మనల్ని పవిత్రులను చేస్తది. మనకు ఆ తెగింపు కలిగి దేవుని కొరకు నిలబడగలుగుతాం. మనను అంటే మనం ఏర్పరచుకున్న జనాంగాన్ని మనం దాన్ని కంటైన్ చేయగలము గదా! అనేది రావాలి. దేవుడు కూడా ఆయన సొంత కుమారులుగా నిబంధన చేస్తాడు ఇశ్రాయేలుతోటి. మళ్ళీ ఇశ్రాయేలుని పనిష్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఇశ్రాయేలీయులను మళ్ళా రిడీమ్ చేస్తాడు ఆయన. ఇదంతా చేయడం వల్ల ఏమైతుందంటే, ఈ విశ్వాసంతోటి ఈ క్రీస్తు చేసిన ఈ గొప్ప కార్యమును దీన్ని బట్టి నిత్య నిబంధన అది హెబ్రీ పత్రికలో రాస్తారు. ఆ పదము ఎంత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఉంటుందండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన వాటిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనం సిద్ధపరుస్తున్నాడు. దేవుడు చేసిన నిత్య నిబంధన ఏ విధంగా చేసిన అంటే రక్తమును బట్టి మృతుల్లో నుండి ఆయన లేపడాన్ని బట్టి అంటుంది. ఈ నిత్య నిబంధనలనే 2 భాగాలుగా ఒకటి పాత నిబంధన ఉన్నది. తర్వాత నూతన నిబంధన మన హృదయాల మీద రాసి మన హృదయాల మీద రాసినవని చెప్పినంక, మన హృదయంలో ఉన్న నిబంధనని మనం ఉల్లంఘించకుండా, మన హృదయంలో దేవుని నిబంధనని మనం మెయింటైన్ చేసినప్పుడు, నిత్య నిబంధనలలో మనం పాలివారవుతుంది. లేకపోతే మన హృదయాల మీద రాయనప్పుడు మనం కూడా సేమ్ అట్నే పాత నిబంధనలు ఉన్నట్టే ఉండి దేవుడు ఏదో కాపాడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా ట్రీట్ చేసిండో మనల్ని కూడా అట్నే చేస్తాడు. మనమే నూతన ఇశ్రాయేలు అని అన్నాడు కదా! పేతురు పత్రికలో రాస్తున్నాడు. వి ఆర్ ద న్యూ ఇజ్రాయెల్ అన్నట్టు. మనం ఇశ్రాయేలీయులతోటి ఇప్పుడు కొత్తగా మనం ఇశ్రాయేలీయులమైనప్పుడు ఈ యెరూషలేము కాకుండా నూతన యెరూషలేము ఒకటున్నది. పరలోకమైన యెరూషలేము. అక్కడ మనం నిత్యత్వంలో ఉండాలి. దేవుని కుమారుల్లాగా. ఆ నిత్య జీవానికి మనం వారసులం కావాలంటే ఇదే నిబంధన రక్తం అవసరం ఉంది. సో, దేవుడు యేసయ్య మీద చూపిన కోపం, పాపం మీద చూపిన కోపం యేసయ్య ద్వారా మనకు ఎట్ట సంక్రమించిందో. మనము గూడా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలన్నా, మన సంఘాలని జేయాలన్నా, ఖచ్చితంగా మనం అది పాటించాలన్నా. ఆహ్, 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 ఆ డివిజన్ అనేది మనం క్లియర్‌గా మనకు కూడా కోపం రాదు. కంట్రోల్ చేసుకొని ఎక్కడ కోపం చూపియాలో అక్కడ ప్రేమ చూపిస్తాం. ఎక్కడ ప్రేమ చూపియాలో అక్కడ కోపం చూపిస్తాం. ఈ డివిజన్ తెచ్చింది సైతాను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త మనం ఎన్నో దేశాలలో చూస్తున్నాం కదా! ఈ లా ఉన్నది. ఇస్లామిక్ లా అనేది ఉంటది. దేవుని ఉగ్రతకు రివర్స్ కరెక్ట్ సైతాను గాడు ప్లాన్ చేసి పెట్టిండు. ఎంత ఫెరోషియస్‌గా ఉంటది. అంత కఠినంగా పెడతారు. దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో అంత ప్రేమ చూపిస్తాడు కదా! సేమ్ దానికి అపోజిట్‌లా ఉంటది. ఇప్పుడు ప్రపంచంలో అన్ని యుద్ధాలకు కారణం దేవుని ప్రేమ, దేవుని ఉగ్రత. ఈ రెండిటిని కరెక్ట్ రాంగ్ సైడ్ పెట్టినప్పుడు ఈ యుద్ధాలు జరుగుతాయి. సైతాన్ ఏం చేస్తాడు? ఎక్కడ ప్రేమ చూపియాలో అక్కడ ఉగ్రత చూపిస్తుంటాడు. ఎక్కడ కోపం చూపియాలో చూపిస్తుంటాడు. ఎక్కడ ప్రేమ రావాల్సినో అక్కడ ప్రేమ చూపియడం మనం. ఇప్పుడు మన సంఘాలలో, కుటుంబాలలో కూడా సమాధానం ఎందుకు రాదంటే, ఎక్కడ మనం రోషం కలిగి కోపం చూపియాలో అక్కడ ప్రేమ చూపియాలనుకుంటాం. ఆ ప్రేమ ద్వారా ఏం జరుగుతదంటే అక్రమము విస్తరిస్తది. దేవుని కృప అక్కడ ఉండదు. అందుకని పౌలు రాసినప్పుడు అంటాడు. పాపం ఎంత చేస్తే అంత కృప ఉంటది కదా! దేవునిది అనుకోని నువ్వు పాపం చేస్తే, దేవుడు దాన్ని ఎట్లా కృప చూపిస్తాడు దాన్ని. కృపనే వేస్ట్ చేస్తున్నట్టు అయితుంది. సో, మనం ఇప్పుడు దేవుడిని కరెక్ట్‌గా దేవుని ఆలోచనలు, దేవుని గుణ లక్షణాలు మనకు రావాలంటే, దేవుడు ఒక భయంకరమైన స్టేట్‌మెంట్ ఇస్తుండు. తన కార్యమును ముగించు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకు
యెహోవా కోపాగ్ని చల్లారదు అంట. అంత్య దినాల్లో మీరు ఈ సంగతి గ్రహిస్తారు అంట. మనం గ్రహించాలి. అంత్య దినాలలో ఎప్పుడు అంటే, యేసయ్య వచ్చిన తర్వాత ఉన్న దినాలన్నీ అంత్య దినాలే. యేసయ్య వెళ్ళేటప్పుడు మళ్ళా చెప్తాడు కదా! మళ్ళా నేను తిరిగి వస్తా. వచ్చినప్పుడు ఈ కాలం ఇట్లుంటది, ఇట్లుంటది. అంత లోపల మీరు నాకు సాక్షుల్లాగా నా రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి, ఈ అంత్య దినాలలో మనం ఏం చేయాలంటే, దేవుని ఉగ్రతను, దేవుని ప్రేమను కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేసేది మనం నేర్చుకోవాలి. అప్పుడు మన లోపల పాపానికి దేవుడు ఎక్కువ ద్వేషం చూపించిండో, ఆయన సొంత కుమారుడైన గూడా న్యాయంగా దేవుడు ఎట్లా ఆ పాపాన్ని ట్రీట్ జేషిండో శిలువ మీద యేసయ్య దగ్గర. మన లోపల పాపాన్ని, మన కుటుంబంలో ఉన్న, మన సంఘంలో ఉన్న పాపం పట్ల మనం అంత ప్రేమ జూపిస్తాం గానీ, ప్రేమ వెంబడి దేవుని ఉగ్రతను గూడా చూపియాల. అప్పుడు మనం క్లీన్ అయితాం. క్లెన్జింగ్ అనేది అదే. మనమేదో బట్టలు మంచిగా నీట్‌గా మడతబెట్టి హ్యాంగర్‌కి పెడతాం చూడు. ఎప్పుడు పెడతాం అంటే వాష్ జేసినాక పెడతాం గదా! ఉతికేటప్పుడు బట్టని ఎట్లా ట్రీట్ జేస్తాం మనం? బట్టని భయంకరంగా నలిపాలి, ఉత్తాలి, కొడతారు. ఇంకా ఈ ఈ కాలంలో వాషింగ్ మెషిన్‌లొచ్చినాయి. లోపల ఏమైతుందో తెలుస్తది గానీ, వాషింగ్ మెషిన్‌లో తిప్పుతది గదా! అట్లా తిప్పదు. ఒకప్పుడు బండ మీద ఎట్లా కొట్టేది బట్టలని తెల్లగా గావాలంటే. మన లోపల గూడా మనకు అది ఉండాలన్నమాట. ఆ ఫ్రిక్షన్ లేకపోతే మనం క్లీన్ గాలేము. అది లేకపోతే మన సంఘాలు సరి చేసుకోలేం. మన కుటుంబాలు సరి చేసుకోలేం. సో, దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుడి పాపం పట్ల ద్వేషము, రోషము ఇవి మనం దేవుని లోపల నుంచి మనం యాజ్ ఇట్ ఈస్ డెవలప్ చేసుకున్నప్పుడు, మనము పరిశుద్ధులమైతాం. ఫస్ట్ మన మీద సబ్జెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్రేమ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ దేవుని ద్వేషము, దేవుని రోషము, దేవుని కోపం. ఈ 3 ఇవి మనం శిలువ మీద చూడగలుగుతాం క్లియర్‌గా. దేవుని ప్రేమ ఏడ కనిపిస్తదంటే శిలువ మీద కనిపిస్తది. దేవుని ఉగ్రత ఎక్కడ కనిపిస్తదంటే శిలువ మీదనే కనిపిస్తది. మనకు రక్షణ కలిగేది అక్కడనే కదా! ఆ అనుభవం మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. అది యేసయ్య శిలువ మీద చూపించిండ్రు. ఇప్పుడు లోకంలో మనం చూపియాలి. ఇప్పుడు యేసయ్య రిటర్న్ మళ్ళా రాబోతున్నాడు కదా! వచ్చినప్పుడు ఏ విధంగా వస్తాడు? ఏ విధంగా చూపిస్తాడంటే ఆయన చెప్తున్నాడన్నమాట. నిత్య నిబంధనకు నేను వారసుడిని మిమ్మల్ని చేస్తున్నా కాబట్టి, ఇప్పుడు ప్రధాన కాపరి అయిన గొర్రెల కాపరి వచ్చినట్టు వస్తున్నా అంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉగ్రత ఎట్లుంటదంటే, సేమ్ యేసయ్య మీద ఎట్లా చూపించిండో అట్లా చూపిస్తాడు. నా నిబంధన మీకు ఇచ్చిన కదా! పాతది, కొత్తది, నిత్య నిబంధన అంతా మీకు తెలిసిన తర్వాత, మీరు మళ్ళా పాపం చేస్తుంటే మిమ్మల్ని ఎట్లా స్పేర్ చేయాలని, ఇశ్రాయేలీయుల మధ్యలో కొంతమందిని ఎట్లా దేవునికి వ్యతిరేకంగా పోతే దేవుడు భూమి ఓపెన్ అయిపోయి వాళ్ళందరిని మింగివేసి కదా! దేవుడు పాపాన్ని ఆ విధంగా ద్వేషిస్తాడు. కాబట్టి మనం గూడా ఆ భయము మనకు లేకపోతే మనం గూడా రోషం కలిగి ఉండలేమనమాట. కాబట్టి ఉదయ కాలంలో దేవుని కోపము, దేవుని ఉగ్రతకు అర్థమేందో మనం కనుక్కున్నప్పుడు దేవుని సమాధానం మనకు అర్థమైతది. మన కుటుంబాలలో సమాధానం వచ్చేస్తే ఆటోమేటిక్‌గా డిసిప్లిన్ వస్తది. మన చిన్న పిల్లల నుంచి మన సండే స్కూల్, వీబీఎస్ జరుగుతా ఉంది గదా! ఇక్కడ మనం అంతా వాళ్ళకి నేర్పేదంతా గూడా డిసిప్లిన్ నేర్పిస్తాం. ఒక ఆర్డర్ ఉండాలని చిన్నప్పుడు మన ఇంట్లో పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే అప్పుడు చిన్నప్పుడు కరెక్ట్‌గా మనం డిసిప్లిన్ పెట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా అయితారు. ఇప్పుడు గూడా దేవుడు మన దేవుని పిల్లల్లాగా మనం ఉన్నప్పుడు దేవుని డిసిప్లిన్ మనం ఇష్టపడకుండా దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు గదా! మన జీవితాల్లో పరిస్థితులను చూసి మనం ఎందుకు ఇట్లా అయితుందిలే. అనవసరంగా దేవుడు మనల్ని ఎంత టైట్ చేస్తున్నాడు, ఇంత పరిస్థితులలో తెస్తుండు. అసలు దేవుడు ఏంది ఇట్లా చేస్తుండు? మన మీద ప్రేమ లేదా? ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మనం అనుకోవాలి. దేవుని ఉగ్రత మన రక్షణార్థమై ఉన్నది కాబట్టి, దేవుని ఉగ్రత మనల్ని ప్యూర్ చేస్తున్నది కదా! ఒక బంగారంని ఎట్లా కొలిమిలో తిప్పినప్పుడు మంచిగా అయితదో, మన క్యారెక్టర్‌ని, మన నేచర్‌ని అంతా కూడా దేవుడు బంగారంలాగా చేస్తున్నాడు. అటువంటి అగ్నిలో మనం కూడా పోవడానికి రెడీ అయినప్పుడు, మనం కూడా దాంతోటి మన కల్మషాలన్నీ కూడా అగ్నితోటి కాల్చేస్తాడు దేవుడు. కాల్చినప్పుడు దేవుని కొరకు మంచిగా బంగారం తీసుకుపోయి ఎవరైనా తల కిరీటాల్లాగా పెడతారు కదా! అలంకారంగా పెడతారు కదా! అట్లా బంగారంలాగా మనం దేవుని సన్నిధిలో విశ్వాసం అనే దాన్ని మనం అట్లా చూపియగలుగుతాం. అటువంటి అనుభవంలోకి దేవుడు మనందరిని తీసుకుపోవాలని మనం ప్రార్థన చేద్దాము. దేవుని ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగు. థాంక్ యూ. థాంక్ యూ పాస్టర్ గారు.